హలో మై డియర్ కంప్యూటర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అని 2025 అని డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం దేని గురించి డిస్కస్ చేసినామంటే యావరేజ్ అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలి. అప్డేట్ క్వశ్చన్ 2025 లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ను అది ఎంత టఫ్ ఇచ్చినా కూడా మనం ఎలా సాల్వ్ చేస్తాం. జనరల్ గా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, నెక్స్ట్ తర్వాత లాజిక్ అనేది అప్లై చేస్తాం, ఒకవేళ ఆప్షన్ ఉంటే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఓకేనా? కాబట్టి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3 నుంచి 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఈ PYQ సిరీస్ 2025 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అందులో భాగంగా మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. మరి టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ తెలవాలి. మనకు డిస్టెన్స్ ఉంటే ఏ విధంగా చేయాలంటే టైమ్ ఇంటూ స్పీడ్. మనం సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ ఏంటిది? DTS కదా. కాబట్టి DTS అంటే D is equal to TS అంటాం. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అని రాస్తే అయిపోతుంది, అంతే కదా. దూరం ఈజ్ ఈక్వల్ టు ఓకే వేగం ఇంటూ కాలం లేదా కాలం ఇంటూ వేగం ఎలా రాసుకున్నా కూడా మనకు ఈక్వలే. కాబట్టి ఇప్పుడు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ లో ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం. యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ అనేది మనం 2020లో బుక్ లో రాసినప్పుడు వచ్చింది, అంటే రాసినాం ఆ బుక్ లో. ఇప్పుడు 2023 తెలంగాణ ఎస్ఐ తర్వాత ఏపీ ఎస్ఐ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్ వచ్చింది, అడిగే విధానం చేంజ్ అయింది. ఓకేనా? అది ఏ విధంగా ఇచ్చిందో మనం డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు మనం అరిథమెటిక్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాని గురించి డిస్కస్ చేసినాం కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు అప్డేట్ క్వశ్చన్స్ తోటి ఓకేనా మ్యాథ్స్ స్పెషల్ రికార్డెడ్ బ్యాచ్ అనుకుంటాం. ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకు 20% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. 1 year కు కోర్స్ వచ్చేసి అయితే 3000 రూపీస్ ఉండడం జరిగింది. ఓకేనా? మనకు 20% అన్నాం అనుకోండి, 3000 లో 10% అంటే 300, 20% అంటే 600 అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓల్డ్ స్టూడెంట్ కు. ఇక రిమైనింగ్ మనకు 2999 అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది ఒక్కసారి చూడండి. ఫస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అప్డేట్ కంటెంట్ 2025 క్వశ్చన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ SSC CGL కావచ్చు, CPO కావచ్చు, MTS కావచ్చు వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత UPSC CDS ఉంది కదా, CDS 1 CDS 2 అనుకున్నాం కదా, కాబట్టి దానికి సంబంధించింది కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అనుకున్నాం. UPSC CDS క్వశ్చన్స్ కూడా ఇందులో మనం డిస్కస్ అనేది చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ రైల్వే, అది NTPC గ్రూప్ డి కావచ్చు, తర్వాత RPF SI కానిస్టేబుల్ కావచ్చు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఇక్కడ డిస్కస్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక బ్యాంకింగ్ క్వశ్చన్లు, అది SBI POs కావచ్చు, నెక్స్ట్ తర్వాత క్లర్క్ కావచ్చు, IBPS POs కావచ్చు, క్లర్క్ కావచ్చు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక DAO తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుకున్నాం కదా. ఓకేనా? DAO తెలంగాణ కావచ్చు, AP కావచ్చు, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే మనకు ఉన్నది ఏంటంటే FBO, FSO, FRO. ఈ మూడింటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? 1 year వ్యాలిడిటీ తోటి 2999 కోర్స్ తోటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? మనకు ఈ మ్యాథ్స్ స్పెషల్ అరిథమెటిక్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైతే ఈ 2025 2026 లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో లేదా మ్యాథ్స్ లో మాక్సిమం మార్క్స్ కొట్టాలనుకున్నారో ఓకేనా ఈ కోర్స్ అనేది మనం పర్చేజ్ చేసి మీ యొక్క ఏదైతే ప్రిపేర్ అవుతారో ఎగ్జామ్ కు దాంట్లో మాక్సిమం మార్క్స్ కొట్టడానికి ఈ కోర్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఓకే, మనం దీనికి వచ్చినట్లయితే మనకి ఏది టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ వచ్చినట్లయితే మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? ఓకేనా? డిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, టైం అనేది ఎలా ఉంటుంది? డిక్రీజ్ అవుతుంది. స్పీడ్ డిక్రీజ్ అయింది అనుకోండి, టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? క్వశ్చన్ చూసినట్లయితే ఏ విధంగా ఉందో ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఏమిచ్చిందంటే చూడండి, ఏ మ్యాన్ కవర్స్ ఏ డిస్టెన్స్ బై సర్టెన్ స్పీడ్. If he increase his speed by 3 km/h, he reaches 40 minutes before the actual time. If the reduces speed by 2 km/h, they will be led by 40 minutes. Find the distance అన్నాడు. అంటే ఏమని మెన్షన్ చేశానంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక వ్యక్తి అట కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించాడు. ఒకవేళ అతను తన వేగాన్ని గంటకు 3 కిలోమీటర్ల వేగం పెంచినట్లయితే 40 నిమిషాలు నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్తుండు. అంటే స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 3 km/h, then the reaches 40 minutes before the లేదా యాక్చువల్లీ
టైం అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఒకవేళ తన వేగాన్ని గంటకు 2 కిలోమీటర్లు డిక్రీజ్ అయినట్లయితే, తగ్గించినట్లయితే నిర్ణీత సమయం కంటే 40 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడు. అయితే అసలు దూరం కనుక్కోమన్నాడు కిలోమీటర్లలో. ఇప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది 3 కిలోమీటర్, 40 మినిట్స్ ఎర్లీగా రీచ్ అయ్యిండు. ఒకవేళ స్పీడ్ 2 km/h డిక్రీజ్ అయితే 40 మినిట్స్ లేట్ గా రీచ్ అయ్యిండు. అయితే ఆ డిస్టెన్స్ ఎంత అన్నాడు. డిస్టెన్స్ అనేది ఈక్వలే కదా. ఓకేనా, డిస్టెన్స్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కానీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల టైం అనేది ఒకసారి ఏమైంది, స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే టైం అనేది లెస్ అయింది. ఒకవేళ స్పీడ్ డిక్రీజ్ చేస్తే టైం అనేది ఏంటి, ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం. జనరల్ గా దీన్ని ఈక్వేషన్ మోడల్లో రాయొచ్చు. ఈక్వేషన్ మోడల్లో రాసినాం అనుకోండి, జనరల్ గా రాసినట్లయితే ఈక్వేషన్ మోడల్లో రాస్తే మనకి ఏ విధంగా టైం వస్తుంది ఒక్కసారి చెక్ చేసినట్లయితే. ఓకేనా, మనం ఈక్వేషన్ మోడల్లో మనకు ఆల్రెడీ తెలుసు టైం ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం. జనరల్ గా మనకు తెలిసింది ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, టైం ఇంటూ స్పీడ్ అని రాస్తాం. ఒకవేళ నాకు టైమే కావాలనుకోండి, ఓకేనా, డిస్టెన్స్ బై స్పీడ్ అని రాస్తాం. డిస్టెన్స్ బై స్పీడ్, ఓకేనా, ఇంటూ కాస్త ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. అంతకంటే ఏమన్నదా, ఏం లేదు కదా, ఈజీగా సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ మోడల్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత మనకు అలిగేషన్ మోడల్లో ఒకటి చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తామంటే డైరెక్ట్ ఫార్ములా అనేది ఎలా అప్లై చేస్తాం, దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ ఒకసారి చూసినట్లయితే మనం టైం ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం, డిస్టెన్స్ బై స్పీడ్ అనుకున్నాం. డిస్టెన్స్ బై స్పీడ్ అనుకున్నాం కాబట్టి డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఏమనుకున్నాం అంటే చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక డి అనుకోండి. నెక్స్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డి అనుకోండి. మరి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటామంటే ఎస్ అనుకుంటాం. క్లియర్ కదా, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా రావాల్సింది. కాబట్టి ఏ విధంగా రాస్తామంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఇగో డిస్టెన్స్ అని రాస్తున్నాం. డిస్టెన్స్ బై, ఓకేనా, స్పీడ్ అనేది ఎంత ఇంక్రీజ్ చేసిండు, 3 ఇంక్రీజ్ చేసిండు కాబట్టి ఇగో స్పీడ్ అని రాస్తున్నాం. నెక్స్ట్ మైనస్ డి బై స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 3 km/h ఈక్వల్ టు మినిట్స్ అన్నాడు కదా, టైం అన్నాడు కాబట్టి ఎంత, 40 మినిట్స్. దీన్ని అవర్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, 40/60. క్లియర్ కదా. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మనకు స్టార్టింగ్ తెలియదు కాబట్టి ఎండింగ్ అయినా స్టార్టింగ్ అయినా ఓకేనా సేమే ఉన్నది కాబట్టి డి అని రాస్తాం. ఫస్ట్ స్పీడ్ తెలియదు కాబట్టి ఎస్ అనుకుంటాం. స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 3 అన్నాడు కాబట్టి ఎస్ ప్లస్ 3. ఎప్పుడు కూడా స్పీడ్ అనేది ఏంటి తక్కువ అనేది ఫస్ట్ రాలి కాబట్టి ఎస్ అని రాసినాం. తర్వాత దీంట్లోకి వెళ్ళి ఇది తీసేస్తే ఎస్ ప్లస్ 3 అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనకేం జరుగుతుందంటే మనకు డిస్టెన్స్ బై స్పీడ్ మైనస్ డిస్టెన్స్ బై ఎస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 40 మినిట్స్. మరి అంత స్పీడ్ km/h ఉంది, డిస్టెన్స్ కిలోమీటర్ ఉంది కాబట్టి మనకు టైం అనేది దేంట్లో ఉండాలి, అవర్ లో ఉండాలి. అవర్ లో ఉండాలంటే అవర్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత, బై 60. మినిట్స్ కాస్త అవర్ కావాలంటే ఏంటి, బై 60. క్లియర్ కదా, వెరీ ఈజీ. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఏం అడిగిందంటే చూడండి, ఇదే డిస్టెన్స్ ను ఇగో డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ డిక్రీజ్డ్ బై 2 km/h అన్నాడు మైనస్ ఇగో డిస్టెన్స్ బై స్పీడ్ అన్నాడు. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 40/60 కదా, 40/60. ఒకవేళ ఇది సాల్వ్ చేసినట్లయితే మనకి ఏం జరుగుతుందంటే చూడండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ తర్వాత సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ స్పీడ్ ను తీసుకుపోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఈక్వేషన్ మోడల్. ఇది చేయాలంటే టైం టేకింగ్ ఎక్కువ పడుతుంది కదా. మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే స్పీడ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ స్పీడ్ వచ్చినాక డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఆన్సర్ వస్తుంది. ఇదంతా చేయాలంటే టైం టేకింగ్ పడుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ మోడల్ చేయకండి. ఓకేనా, నెక్స్ట్ అలిగేషన్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే అలిగేషన్ అంటే డైరెక్ట్ అలా కాకుండా ఎలా రాస్తామంటే చూడండి, మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 అంటే ఇది స్పీడ్ అనుకోండి, నెక్స్ట్ ఇదేమో టైం అనుకోండి. స్పీడ్ అనుకోండి, టైం అనుకోండి. స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 3, స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 3 km/h. నెక్స్ట్ టైం అనేది ఎంత అయింది, 40 మినిట్స్ ముందు అయిపోయింది కాబట్టి మైనస్ చేయండి. నెక్స్ట్ తర్వాత స్పీడ్ డిక్రీజ్డ్ బై 2 అన్నాడు. ఓకేనా, ఇప్పుడు ఏం కావాలి, ఈ 40 అనేది కలిపినట్లయితే అయిపోతుంది కదా. 40 మినిట్స్ ముందెళ్ళిందంటే ఎర్లీగా రీచ్ అయిందంటే ఆ 40 మినిట్స్ తీసేసినాం అనుకోండి, సేమ్ యాక్చువల్ టైంకి ఏమైతే రీచ్ అవుతాడు. ఇప్పుడు సెకండ్ కేసెస్ స్పీడ్ అనేది డిక్రీజ్ చేసింది కదా. ఓకేనా, 2 డిక్రీజ్ చేసింది కాబట్టి 40 మినిట్స్ ఏం కావాలి, లేట్ వెళ్ళిందంటే ఓకేనా ఆ 40 మినిట్స్ కలిపితే ఏంటిది యాక్చువల్ టైంకే రీచ్ అయినట్టు కదా. కాబట్టి అదే రాస్తున్నాం. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇది ఎంత అన్నట్టు, ప్లస్ మైనస్ ఉంటే ఏం చేయాలి,
యాడ్ చేయాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ చెక్ చేసినట్లయితే ఓకేనా 2 into 40 80 వచ్చింది. నెక్స్ట్ 3 into 40 120 కాబట్టి 3 into 40 అంటే ఎంత 120. నెక్స్ట్ తర్వాత 2 into 40 అంటే 80 వచ్చింది. కాబట్టి ఎంత 43 వచ్చింది, 42 వచ్చింది. ఇది స్పీడ్ లోకి కన్వర్ట్ అయింది. మరి 1 part ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అనేది ఎలా ఉంది, ఒకటి +3 ఉంది, ఒకటి -2 ఉంది. అంటే ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సమ్ చేయాలి. 2 ప్లస్ ఉంటే ఏం చేయాలి, డిఫరెన్స్. 2 మైనస్ ఉంటే ఏం చేయాలి, డిఫరెన్స్. అంతే కదా, సింపుల్ గా చేసినాం. కాబట్టి ఇక ఇలా మధ్య డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి 1 part ఈజ్ ఈక్వల్ టు 5 వస్తే 2 parts ఈక్వల్ టు ఏమొచ్చింది 10 వచ్చింది. 3 parts ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 15 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మనకి ఏం రాస్తామంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు S1 into S2 బై S1 plus S2 into టైం రాస్తే ఆన్సర్ అయిపోయినట్టే కదా. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నా చూడండి, S1 S2 తర్వాత వీళ్ళ మధ్య డిఫరెన్స్ S1 plus S2 ఓకేనా S2. నెక్స్ట్ తర్వాత టైం రాసినట్లయితే డిఫరెన్స్ ఆఫ్ టైం రాసినట్లయితే అయిపోతుంది. కాబట్టి S1 S2 అన్నాం కాబట్టి S1 అంటే ఎంత 10 into 15 అని రాసినాం. 10 into 15 డివైడెడ్ బై వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 5 ఉంది కాబట్టి 5 రాసినాం. మరి టైం అనేది ఎలా ఉంది, ఇది +40 -40 అంటే రెండింటిని సమ్ చేయాలి కదా. కాబట్టి 80 వచ్చింది. 80 బై ఓకేనా మనకి ఎంత 60 minutes లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి ఓకేనా, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్, ఇక 0 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక 5 1s 5 3s వచ్చింది, 3 1s 3 2s వచ్చింది, 2 1s 240 వచ్చింది. అంటే డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మనకు 40 కిలోమీటర్లు అనేది రావడం జరిగింది. మరి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 40 కిలోమీటర్లు అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. మీకు ఫస్ట్ మెథడ్ ఏం చేసినామంటే ఈక్వేషన్ మోడల్ అనేది రాసినాం, ఈక్వేషన్ రాసినాం. సెకండ్ ఏం చేసినామంటే చూడండి, ఇది ఏంటిది మనకు అలిగేషన్ టైప్ రాసినాం. స్పీడు టైము +3 ఇంక్రీజ్ అయింది అనుకోండి 40 minutes జనరల్గా ఏం కావాలి, రీచ్ కావాలి కదా ఎర్లీగా. అప్పుడు ఏం చేసినాం, దాన్ని మైనస్ చేసినట్లయితే సర్టెన్ టైం అంటే యూజువల్ టైంకి అనేది రీచ్ అవ్వాలి. తర్వాత స్పీడ్ అనేది 2 డిక్రీజ్ అన్నాం కదా, మరి 40 minutes లేట్ అయిందన్నాం కాబట్టి 40 minutes కలిపితే అయిపోతుంది కదా, ఈజీ అయిపోతుంది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే స్పీడ్లోకి కన్వర్ట్ అయింది. అప్పుడు చేసినట్లయితే ఏమొచ్చింది 1 part 5 అయితే 2 parts 10 3 parts ఎంత 15. డిస్టెన్స్ రావాలంటే ఏంటిది S1 S2 తర్వాత వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఇంటూ టైం అని రాస్తున్నాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా, కాబట్టి అదే రాస్తున్నాం. ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా. ఇది సెకండ్ మెథడ్ రాస్తున్నాం. ఇక థర్డ్ మెథడ్ చెక్ చేసినట్లయితే థర్డ్ మెథడ్ 3 అని రాస్తున్నాం ఓకేనా. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనం జనరల్ గా ఎలా రాస్తామంటే టైం ఇంటూ స్పీడ్ కాబట్టి ఓకేనా, రెండు కూడా సేమే కదా. స్పీడ్ 3 ఇంక్రీజ్ చేసినాం, 40 minutes ఎర్లీగా రీచ్ అయ్యిండు. 2 డిస్టెన్స్ స్పీడ్ అనేది 2 డిక్రీజ్ చేసినాం, 40 minutes లేట్ అయిండు. ఓకే, రెండు సేమే కదా. మరి డిస్టెన్స్ ఏమైనా మారిందా, డిస్టెన్స్ అనేది ఏం కాలేదు, అదే డిస్టెన్స్ ఉంది. డిస్టెన్స్ ఈక్వల్ ఉంది కానీ స్పీడ్ టైం మాత్రమే ఇంక్రీజ్ అయింది కాబట్టి D1 ఈజ్ ఈక్వల్ టు D2 అని రాస్తే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. క్లియర్ కదా. కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం చూడండి. ఫస్ట్ది టైం ఇంటూ స్పీడ్ అన్నాం కాబట్టి టైం అనేది ఎలా రాస్తామంటే ఓకేనా, టైం అనేది 40 minutes ఎర్లీ కాబట్టి 40/60 అని రాస్తున్నాం. స్పీడ్ అంటే ఫస్ట్ స్పీడ్ తెలియదు, తర్వాత దీన్ని S+3 అని రాస్తున్నాం. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి డివైడెడ్ బై వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 3. S కు S+3కి డిఫరెన్స్ 3 కదా. ఇగో టైం అన్నాడు కాబట్టి టైం 40 minutes అవర్స్ లోకి కన్వర్ట్ చేస్తే ఎంత బై 60. క్లియర్. నెక్స్ట్ సేమ్ అలానే ఇప్పుడు కూడా టైం అనేది 40/60. ఇప్పుడు స్పీడ్ అనేది ఎలా ఉంది, స్పీడ్ అనేది డిక్రీజ్ అయింది కదా. S-2 వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రమే రాయాలి, అంతేకాని -2 ఉండదు. ఎప్పుడు కూడా స్పీడ్ ఎలా ఉంటది అయితే ప్లస్లే ఉంటది, కానీ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుందా అంటే మనం జనరల్ గా ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాం అంటే 10 km/h 20 లేదా 15 ఇలా అంటాం, కానీ -10 -20 అంటామా అనకూడదు. కాబట్టి S-2 అన్నాం కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 2. క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి 40/60 క్యాన్సిల్ అయిపోయింది. ఇగో S క్యాన్సిల్ అయిపోయింది. ఇగో క్రాస్ మల్టిప్లికేషన్ 2 into S అంటే 2S, తర్వాత 2 into 3 అంటే 6 అని రాసినాం. 3 into S అంటే 3S అని రాసినాం. తర్వాత 3 2s 6 అని రాసినాం. ఇగో 2S 3S డిఫరెన్స్ ఎంత S వచ్చింది. ఈ -6 ఇటు వస్తే ఏమవుతుంది
ఒకటి +6 ఒకటి -6 కాబట్టి సమ్ చేయండి. కలిపితే ఎంత అయింది 12 అయింది కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. మరి మనం అడిగింది స్పీడ్ కాదు డిస్టెన్స్. ఈ స్పీడ్ ను తీసుకుపోయి నువ్వు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన డిస్టెన్స్ అనేది వస్తుందా రాదా? ఈజీగా వస్తుంది. క్లియర్ కదా? కాబట్టి ఈ 12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి 40/60 ఇంటూ స్పీడ్ అంటే 12 కదా 12 ఇంటూ 12 + 3 అంటే ఎంత 15/3 అన్నాడు కాబట్టి 3 అని రాసినాం. ఓకేనా 0 0 క్యాన్సిల్ అయిపోయింది అంటే 22 23 క్యాన్సిల్ అయిపోయింది. ఇక 3 1 నెక్స్ట్ తర్వాత 3 5 రాసినాం 5 4 20 22 40 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి 40 కిలోమీటర్. సింపుల్ కదా? వెరీ ఈజీ. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. కాబట్టి ఏమొస్తుంది మనకు స్పీడ్ అనేది వస్తుంది. స్పీడ్ వచ్చినాక ఏం కనుక్కుంటాం? ఆ స్పీడ్ ను తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే డిస్టెన్స్ అనేది వస్తుంది కదా? వెరీ ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది కదా, కాబట్టి మీకోసం చేస్తున్నా చూడండి. మరి 40 వస్తుందా రాదా చెక్ చేస్తున్నాం. 40/60 రాస్తున్నాం. ఇక 40/60 ఇంటూ స్పీడు ఎస్ ఎంత అనుకున్నాం మనకు 12 వచ్చింది ఇంటూ 12 - 2 అంటే ఎంత 10 వచ్చింది /2 అని రాస్తున్నాం. ఇక 22 నెక్స్ట్ 23 2 2 గెట్స్ క్యాన్సిల్ 3 1 3 4 4 ఇంటూ 10 ఎంత 40 కిలోమీటర్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదా? 40 నువ్వు ఎందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే డిస్టెన్స్ ఈక్వల్ కదా. డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అయింది, స్పీడ్ డిక్రీజ్ అయితే టైం ఇంక్రీజ్ అయింది. పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాన్సెప్ట్ అనేది డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు స్పీడ్ టైం చేంజ్ అయినప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మనం ఎప్పుడు రాసినామంటే 2020 మన ఫస్ట్ ఎడిషన్ బుక్ ఉంది కదా 2020లో బుక్లో రాసినాం ఈ క్వశ్చన్. దానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఓకేనా? మనకేంటిది ఈక్వేషన్ మెథడ్ ఉంది, నెక్స్ట్ అలిగేషన్ టైప్ ఉంది, నెక్స్ట్ ఫార్ములా బేస్ ఉంది. కాబట్టి మనం ఎలా చేసిన ఆన్సర్ అనేది వస్తుంది. క్లియర్ కదా? సేమ్ ఇదే క్వశ్చన్ ను అడిగే విధానం చేంజ్ అయింది. జనరల్ గా చూస్తే తెలుగు మీడియంలో 3 లైన్ క్వశ్చన్స్ తర్వాత ఇంగ్లీష్ లో కూడా 3 లైన్స్ క్వశ్చన్ కదా. ఇదే క్వశ్చన్ సేమ్ నంబర్ కూడా చేంజ్ చేయలేదు. 2023 APSI మెయిన్స్ లో ఇచ్చిండు. ఆ అడిగే విధానం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి దీన్ని 5 లైన్స్ చేసిండు, ఇక్కడ కూడా 5 లైన్స్ అయింది. పెద్ద డిఫరెంట్ ఏమైనా ఉందా? లేదు. ఇంతకుముందు క్వశ్చన్ ఏమనుకున్నాం స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 3 అన్నాడు, 40 మినిట్స్ ఎర్లీగా రీచ్ అయ్యిండు, 2 km/h డిక్రీజ్ అన్నాడు, 40 మినిట్స్ లేట్గా ఏంటిది రీచ్ అయ్యిండు. ఇదే కదా క్వశ్చన్. ఇక చూడండి తెలుగులో సాధారణంగా ప్రియ తన ఇంటి నుండి కార్యాలయంకు కొంత నిర్ణీత వేగంతో ప్రయాణించి కార్యాలయంకు సరిగ్గా సమయానికి చేరుకుంటుంది. తనిఖీ ఉన్న కారణంగా ఒక రోజున ఆమె తన వేగాన్ని గంటకు 3 కిలోమీటర్లు పెంచడం వలన 4 నిమిషాలు ముందుగా వెళ్ళిపోయింది. క్లియర్? కార్యాలయానికి చేరుకుంది. మరుసటి రోజు తన వేగాన్ని సాధారణ వేగం కంటే 2 కిలోమీటర్లు తగ్గించడం వలన 40 నిమిషాలు ఆలస్యంగా చేరింది. అప్పుడు ఆమె కార్యాలయంకు 40 నిమిషాలు ఓకేనా ఆలస్యంగా చేరితే అప్పుడు ఆమె ఇంటి నుండి కార్యాలయంకు గల దూరం డిస్టెన్స్ సేమే కదా. నెంబర్ ఏమైనా చేంజ్ చేసినా నంబర్ చేంజ్ చేయలే, బట్ అడిగే విధానం చేంజ్ చేసింది కదా. మరి అడిగే విధానం చేంజ్ చేసింది కాబట్టి నాన్ మ్యాథ్స్ ఏమనుకుంటారంటే ఓకేనా క్వశ్చన్లు లెంత్ ఇచ్చిండు టఫ్గా ఇచ్చిందని మీరు అనుకుంటారు. ఇక్కడ కూడా క్వశ్చన్స్ అనేవి మోడల్ ఆల్మోస్ట్ ఆల్ అట్లనే ఇస్తాడు, కాకపోతే అడిగే విధానం చేంజ్ చేసింది. కాబట్టి మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మనం 2020లో బుక్ వచ్చింది, 2023లో క్వశ్చన్ వచ్చిందంటే మనం ఎంత అడ్వాన్స్గా ఆలోచించి బుక్ అనేది రాసినామో మీకు చెప్పడానికే ఈ క్వశ్చన్స్ అనేవి. కాబట్టి మీరు మన అరిథమెటిక్ 3.0 ఎవరైతే బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేస్తారో మీరు 2025 కావచ్చు 2026 కావచ్చు ఏ గవర్నమెంట్ జాబ్ లోకి ప్రిపేర్ అయినా కూడా మాక్సిమం మార్క్స్ అనేది కొడతారు. నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణ ఏ బుక్ తోటన్నా కంపారిజన్ చేసుకోండి. ది బెస్ట్ అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో పాటు నంబర్ ఆఫ్ మెథడ్స్ కూడా ఇచ్చినాం. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 2 మెథడ్స్ ఎలా సాల్వ్ చేయాలి, 3 మెథడ్స్ ఎలా సాల్వ్ చేయాలి మన దగ్గర మాత్రమే ఉంటది. నీకు కాన్సెప్ట్ ఉంటది, లాజిక్ ఉంటది, ఫార్ములా ఉంటే ఫార్ములా కూడా ఉంటది, త్రూ ఆప్షన్ ద్వారా అనేది మన బుక్ లో మాత్రమే ఉంటది, మన ఎక్స్ప్లెనేషన్ లో మాత్రమే ఉంటది. మీరు ఎవరితోటన్నా కంపారిజన్ చేసుకోండి. ది బెస్ట్ అనుకుంటేనే ఆ బుక్ పర్చేస్ చేయండి. బుక్ లో ఉన్న బిట్ టు బిట్ అనేది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు కోర్స్ అనేది పర్చేస్ చేయండి. ఎందుకంటే మాక్సిమం మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్ కదా? కాబట్టి అందుకోసమే ఈ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ రెండు సమానమే.
అడిగే విధానం చేంజ్ అయింది. ఇక్కడ చెక్ చేసుకోండి, ఏపీఎస్ఐ 2023 మెయిన్స్ లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా, సేమ్ ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే మరి మినిట్స్ అంటే 20-30 మినిట్స్లు ఇచ్చింది కదా, ఒకవేళ బైలా ఇస్తే ఫ్రాక్షన్లు ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి కదా. కాబట్టి మీకు అలానే చేయొచ్చు. మీకు 3 మెథడ్స్ లో ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిండో ఒకసారి చెక్ చేస్తున్నాం. ఆకాష్ కవర్స్ ఏ డిస్టెన్స్ బై సర్టెన్ స్పీడ్. If he increase speed by 4 km, he reaches 9/2 minutes before the actual time. If he reduced speed by 6 km, then he will late by 8 minutes. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆకాష్ అన్నాడు. ఆకాష్ కొంత దూరాన్ని కొంత వేగంతో ప్రయాణించాడు. ఒకవేళ అతని వేగాన్ని గంటకు 4 కిలోమీటర్లు పెంచితే 9:02 నిర్ణీత సమయం కంటే ముందుగా చేరుకున్నాడు. ఒకవేళ తన వేగాన్ని గంటకు 6 కిలోమీటర్లు తగ్గించినట్లయితే నిర్ణీత సమయం కంటే 8 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. అయితే ఆకాష్ ప్రయాణించిన దూరం అడిగిండు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, నువ్వు ఏ విధంగా చేసినా ఆన్సర్ వస్తుంది. కాబట్టి నువ్వు మెథడ్ 1 చేస్తావా మెథడ్ 2 చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉన్నది. ఓకేనా, ఒకవేళ ఈక్వేషన్ టైప్ రాసినాం అనుకోండి, ఈక్వేషన్ టైప్ రాసినట్లయితే మనకు టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటది. లేదు నేను అలిగేషన్ ద్వారా చేసినాం అనుకోండి, అలిగేషన్ ద్వారా కూడా సింపుల్ గా చేయొచ్చు. ఇక డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే ఓకేనా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. ఇంతకుముందేమో 20 మినిట్స్ లేదా 40 మినిట్స్ లేట్ అన్నాడు, ఎర్లీ అన్నాడు. ఇప్పుడు ఏమంటుండు, ఒకసారేమో 9/2 మినిట్స్ అన్నాడు, ఫ్రాక్షన్లు ఇచ్చిండు. ఫ్రాక్షన్లు ఇచ్చినా కూడా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి అందుకోసమే ఒకటి ఫ్రాక్షన్ చేస్తున్నాం, ఒకటేమో జనరల్ మెథడ్ చేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసినట్లయితే స్పీడ్ మనకి ఏం తెలియదు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడే కదా, టైం ఇంటూ స్పీడ్ అని రాస్తున్నాం. క్లియర్ అయిపోయింది, వెరీ ఈజీ. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే టైం అన్నాడు కాబట్టి ఫస్ట్ టైం ఎంత అన్నాడు, 9/2 మినిట్స్. 9/2 మినిట్స్ ఇది మినిట్స్ కాబట్టి అవర్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత, బై 60. ఓకేనా, దేనిలో కన్వర్ట్ అయింది, అవర్లోకి కన్వర్ట్ అయింది. టైం అయిపోయింది. స్పీడ్ రాస్తున్నాం. ఇక స్పీడ్ ఎస్ అనుకున్నాం, ఎంత ఇంక్రీజ్ చేసినాం, 4 కిలోమీటర్ ఇంక్రీజ్ చేసినాం అంటే S+4 అయింది. ఓకేనా, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ S+4 డిఫరెన్స్ 4 వచ్చింది, ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, మనకు 8 మినిట్స్ ఎర్లీ అన్నాడు. ఓకేనా, లేట్ అన్నాడు. 8 మినిట్స్ కాబట్టి దీన్ని 60లోకి అవర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. స్పీడ్ డిక్రీజ్డ్ బై 6 కిలోమీటర్ కాబట్టి S-6 అని రాసినాం. ఈ S కు S-6 కు డిఫరెన్స్ ఎంత, 6. క్లియర్ అయిపోయింది. ఇందాకంటే ఏమైనా ఉందా, ఏమీ లేదు. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి రాస్తున్నా చూడండి. ఇక 60 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత ఎస్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అయితే అంటే చూడండి, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. 2 1s 2 3s క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ఇంకేం క్యాన్సిల్ కాలే. ఓకే, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 9 × 3 ఎంత, 27 వచ్చింది. ఒక మీకు అర్థం కావడం ఒక స్టెప్ రాస్తున్నాం. S+4 నెక్స్ట్ ఈ 4 ఉంది, 8 ఉంది, 4 8s 32 వచ్చింది. S-6 వచ్చింది. S-6 ఇక్కడికి వెళ్ళి ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. సింపులే కదా, ఎస్ వస్తుంది. కాబట్టి ఏ విధంగా రాస్తున్నాం, 27 × S ఎంత, 27S. 27 4s అంటే 27 డబుల్ 54, 54 కు డబుల్ 108 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 32 × S ఎంత, 32S వచ్చింది. 6 2s 12 వచ్చింది. 6 3s 18 + 1 19, 192 వచ్చింది. ఇక్కడికి వెళ్ళి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ 27 కు 32 కు డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 27 కు 32 కు డిఫరెన్స్ 5S వచ్చింది. నెక్స్ట్ ఈ 192 ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. 192 + 8 అంటే ఎంత, 200. ఓకేనా, ఇక్కడ మొత్తం వచ్చింది కాబట్టి ఎలా రాస్తామంటే 192 + 8 ఎంత వచ్చింది, 200 అంటే 300 వచ్చింది. 300 కాబట్టి ఓకేనా, 5 1s 5 6s అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 60 వచ్చింది. స్పీడ్ అడగలే మనను, ఏం అడిగిండు, డిస్టెన్స్ అన్నాడు కాబట్టి స్పీడ్ అనేది ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 60 సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి, 8/60 ఇంటూ స్పీడ్ అంటే 60 కదా. ఇక 60 ఇంటూ 60 - 6 అంటే 54 డివైడెడ్ బై 6 అనేది రావడం జరిగింది. ఇక 60 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. 6 1s 6 9s 9 × 8 ఎంత, 72 కిలోమీటర్ వచ్చింది. డిస్టెన్స్ ఈక్వల్ టు అంటే
టైం అనేది జనరల్గా ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయాలి, ఒకవేళ ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాబ్లం కూడా డిస్కస్ అనేది చేయడం జరిగింది. అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం, టైం ఇంటూ స్పీడ్ అని రాస్తాం. కాబట్టి టైం ఇంటూ స్పీడ్ అని రాసినాం. ఇది స్పీడ్ ఎస్, స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 4 km/h. ఎస్ ప్లస్ 4 డిఫరెన్స్ ఎంత, బై 4 ఓకేనా. టైము స్పీడు, తర్వాత స్పీడ్ డిక్రీజ్డ్ బై అన్నాడు, డిక్రీజ్డ్ బై 6 km/h అన్నాడు. ఎస్ మైనస్ 6 డిఫరెన్స్ ఎంత, 6. కాబట్టి రాసినాం. కాబట్టి 8/60. ఇక్కడికి ఏమొచ్చింది, స్పీడ్ వచ్చింది. నువ్వు తీసుకుపోయి ఇలా సబ్స్టిట్యూట్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. ఇందులోనన్నా సబ్స్టిట్యూట్ చేయండి, మీరు ఏ విధంగా ఆన్సర్ అన్నా చేయండి. మనకి ఎలా వస్తుంది, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 3 మెథడ్స్ 4 మెథడ్స్ అనేది ఎలా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఎందుకు 3-4 మెథడ్స్ చాలా సార్లు చెప్పినా మీకు ఏంటిది ప్రీవియస్ వీడియోలో. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే. చాలా మంది ఏం చేస్తారంటే కాన్సెప్ట్ తెలియకుండా డైరెక్ట్ షార్ట్ కట్ అంటే ఎప్పుడు కూడా నువ్వు సక్సెస్ కావు. నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకో. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లాజిక్ నేర్చుకోండి. అంతేగాని ప్రధానికి ఏంటిది షార్ట్ కట్ అంటే నీకు కాన్సెప్టే తెలియనప్పుడు నీకు ఎన్ని షార్ట్ కట్ అనేది పనిచేస్తాయి, ఎన్ని లాజిక్లు అని పనిచేస్తాయి. ఓకేనా. కొంతమంది బ్యాక్వర్డ్ అంటాడు, ఫార్వర్డ్ అంటాడు, దాంట్లోకి వెళ్ళి తీసుకోమంటాడు. ఓకేనా. నీకు కాన్సెప్ట్ తెలియనంత వరకు నీకు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేవు. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లాజిక్ అనేది లేదా షార్ట్ కట్ అనేది లేదా ఆప్షన్ అనేది లేదా ఫార్ములా అనేది ఎలానన్నా నేర్చుకోవచ్చు. నీకు మ్యాథ్స్ వస్తే నువ్వు ఎలానన్నా చేస్తావు కదా. నువ్వు మ్యాథ్సే రాకుంటే అదే ఒకటి బట్టి పడతావు కదా. అందుకోసమే మీకు 3 మెథడ్స్ 4 మెథడ్స్ ఎందుకు చెప్తున్నంటే ఈ విధంగా సాల్వ్ చేయాలి కదా, ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు అనే ఆలోచన రావాలి. అంతేకాని నీకు మ్యాథ్స్ వస్తే నువ్వు ఎన్ని మెథడ్లైనా చేస్తావు, రాకుంటే ఒకటే మెథడ్. కాబట్టి మీ అందరి కోసమే ఆల్రెడీ ఇది ఇక్కడ కోర్స్ అనేది రికార్డింగ్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ రికార్డింగ్ వీడియోస్ చూడండి. అడ్మిషన్స్ అనేది ఓపెన్ అన్నాం, రికార్డెడ్ బ్యాచ్ అనుకున్నాం. ఇంటెన్సివ్ ఓకేనా, ఇంటెన్స్ మ్యాథ్స్ రివిజన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఏంటిదంటే చూడండి అప్డేట్ కంటెంట్ తోటి స్పీడ్ బూస్టర్. అంటే ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారో ఇంకా మీకు స్పీడ్ అనేది రావాలి, ఆ బూస్ట్ అప్ ఇవ్వడానికి కోసమే ఈ ఆన్లైన్ కోర్స్ అనేది. నెక్స్ట్ తర్వాత దీంట్లో ఏమేమి జరుగుతాయంటే చూడండి ఇంక్లూడ్స్ ఏమేం యాడ్ చేసినాం అంటే మీకు క్వాలిటీ కంటెంట్ అనేది యాడ్ చేసినాం. అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ రెండు కూడా యాడ్ చేసినాం. ఒక దగ్గర క్వాలిటీ ఉంటే ఇంకోటి క్వాంటిటీ ఉండదు, క్వాంటిటీ ఉంటే క్వాలిటీ ఉండదు. క్వాంటిటీ అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్. ఓకేనా. క్వాలిటీ అంటే ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తుండో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇదే కదా. ఓకే, నెక్స్ట్ తర్వాత 360 degrees రివిజన్. మీరు ఏ టైంలోనా మీరు రివిజన్ చేసుకోండి. 360 degrees 24/7 అంటాం కదా. నెక్స్ట్ ఓకే, వితౌట్ యూజింగ్ పెన్. చాలా క్వశ్చన్స్ కు వితౌట్ పెన్ అనేది యూజ్ చేయం. నెక్స్ట్ తర్వాత కాన్సెప్చువల్ క్లారిటీ. ఇప్పుడే చెప్పిన కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మీకు ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ ఏ డిజిటల్ క్లాసెస్ అనుకున్నాం. మనకు డిజిటల్ బోర్డులోనే క్లాసులు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత యూస్ఫుల్ ఫర్ ఎవరెవరికి యూజ్ అయితే అంటే చూడండి ఎస్ఎస్సి ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, తర్వాత సిడిఎస్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, సెలెక్షన్ ఫేజ్ కావచ్చు, నెక్స్ట్ ఐసిఆర్, డిడిఏ, తర్వాత సిజిఐఆర్ ఎవరైతే ఇవన్నీ ప్రిపేర్ అవుతారో, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి యూజ్ అవుతుంది, రైల్వే ఎగ్జామ్స్ కు యూజ్ అవుతుంది, డిఓఓ ఫారెస్ట్ ఎగ్జామ్ కు, నెక్స్ట్ బ్యాంకింగ్ కు యూజ్ అవుతుంది. కాబట్టి కోర్స్ వచ్చేసి 1 year ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 2,999 రూపీస్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే 2025-2026 లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఇది వారి కోసమే స్పెషల్. మీరు ఎక్కడన్నా మ్యాథ్స్ నండి మళ్ళీ మన క్వశ్చన్ చేసే వరకు ఆల్మోస్ట్ ఆల్ చేయలేరు. కాబట్టి మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మెథడ్స్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. మ్యాథ్స్ మీరు అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు. రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అనేది బుక్ వస్తుంది. బుక్ వచ్చిన వెంటనే మీకు క్లాస్ తర్వాత కోర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎట్ ఏ టైం. కాబట్టి ఈ 2025-2026 లో మ్యాథ్స్ లో మాక్సిమం మార్క్స్ కొట్టాలనుకున్నారు అనుకోండి. ఎందుకంటే మ్యాథ్స్ లో మాక్సిమం కొట్టినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 50% జాబ్ వచ్చినట్టే. 100 లో 50% అనేది మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. అది అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు. ఆన్లైన్ కి అయితే ఆన్లైన్ పర్చేజ్ చేయండి, లేదా మేము ఆఫ్లైన్ కి వచ్చి డైరెక్ట్ తింటామంటే ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 1529 మనకు సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకు మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది 3rd floor లో. అక్కడికి వచ్చి మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్, మీకు ఏది బెస్ట్ అనుకుంటే అది కోర్స్ అనేది తీసుకోండి. మీ యొక్క విజయంలో 100% ఉపయోగపడుతుంది.